ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, క్లయింట్ కూడా చాలా కన్విన్స్గా ఉంటారు, మీరు తక్కువ కాస్ట్ చేస్తారు కాబట్టి చాలా బెటర్. మన స్టూడెంట్స్ అందరూ యూఎస్ పోయినప్పుడు ఏం చేస్తారండి, గ్యాస్ స్టేషన్లో పనిచేయడం కానీ స్టోర్స్లో పనిచేయడం చేస్తారు. కాబట్టి రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేసుకోండి, ఇక్కడ చదువుకుంటూ ఫ్రీలాన్సింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఇక్కడ నేర్చుకున్న కోర్స్ అక్కడ పనికి వస్తుంది. బట్ డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి జాబ్ బిజినెస్ అయితే లేవండి. మీ 2 years ఎడ్యుకేషన్, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా. అది చూస్ చేసుకోండి అక్కడ వెళ్ళినప్పుడు. అప్పుడు మనం నేర్పించిన ప్రాక్టికల్ అక్కడ థియరీ ఓకే అవుతుంది. 2 years తర్వాత మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏ కంట్రీకి పోయినా కూడా డిజిటల్ మార్కెటింగ్ మీద ఓపెనింగ్స్ ఉన్నాయి. నేను చెప్పడమే కాదు, మీరు జాబ్ పోర్టల్స్లో వెళ్ళి చెక్ చేయండి, ఎన్ని జాబ్స్ ఉన్నాయో తెలుస్తుంది. కాకపోతే మీరు పర్ఫెక్ట్ ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి, దెన్ ఓన్లీ విల్ గెట్ ఎ జాబ్. అండ్ అంతేకాకుండా అంటే మీ యూట్యూబ్ ఛానల్లో మీ స్టూడెంట్ యూఎస్కి వెళ్ళి అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక స్టూడెంట్ తోటి ఒక వీడియో చూసాను నేను. అవునండి. ఓకే, తనకు అంటే ఫ్యాక్ట్ చెప్పాను, యూఎస్